హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూర వడియాలు అయితే చూడబోతున్నాం. చాలా రుచిగా ఉండాలి, నిల్వ ఉండాలి అంటే ఎలానో ఇప్పుడు ప్రాసెస్ అంతా చూసేద్దాం. మినపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. ఇది ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవడం జరిగింది. ఇదే గ్లాస్ తో పప్పు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాం. ఇదే గ్లాస్ తో పెసరపప్పు కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. ఇలా 3 తీసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒక టిప్ అన్నమాట. మినపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం. గ్రైండర్ వేసుకునే ఒక 4 గంటల ముందు పెసరపప్పుని పప్పుని నానబెట్టుకున్నాం. అప్పుడు ఈ మూడింటిని గ్రైండర్ వేసుకోవాలన్నమాట. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని గ్రైండర్ వేసుకున్న ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాం. వేసేసి ఈ పిండి కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ అలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ కవర్ చూస్తున్నారు కదా, ఈ కవర్ కి హోల్ పెట్టుకొని ఈ పిండి అనేది దాంట్లో వేసేసుకోవాలి. ఫుల్ గా వేయొద్దు, అలా సగం ఉంచేసుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా రబ్బర్ పెట్టేసుకొని ఇలా డైరెక్ట్ గా ఈ కవర్ తో పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ గా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలాగా. అయితే ఇలా మంచం మీద ఒక మందపాటి కవర్ అయితే వేసాము. వేసేసి ఇలా సింపుల్ గా ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా చేతితో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మా అమ్మ చేతితోనే పెట్టేశారు. ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అవి కూడా మనకి కూర వడియాలు పులుసు పెట్టుకున్నప్పుడు కూడా ఇలా మా అమ్మ అయితే ఇలా చేతితోనే పెట్టేశారు. రాని వాళ్ళు అలా కవర్ తో కూడా సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎండలో మనం అది కూడా ఒక 4 గంటలు అలా ఉంచిన తర్వాత 4 గంటల్లోనే వచ్చేసాయి చాలా సింపుల్ గానే. ఆ తర్వాత మళ్ళీ ఎండలో సాయంత్రం వరకు అలా ఉంచేసాం. మళ్ళీ మార్నింగ్ అయితే 1 గంట పాటు ఎండలో పెట్టాం. చూసారు కదా ఇలా సౌండ్ వస్తున్నాయో. ఇలా ఎండ పెట్టుకుంటే ఇలా బాక్స్ లో పోసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు అలాగా మెత్తపడకుండా ఉంటాయి.